ఎప్పుడో ఏసీ బస్సుల్లో ఉండే పవన్ కళ్యాణ్ కాలినడకన ఏదో అది అంటే చంద్రబాబు నాయుడు చేసిన తప్పుకి నేను అంటే ప్రాయశ్చిత్తం చేసుకుంటూ అంటే ఏదో దీక్ష మొదలుపెట్టాడు. మరి చంద్రబాబు నాయుడు చేసిన పాపానికి ఏమో మరి ఈయన ప్రాయశ్చిత్తగా నా కాలినడకన తిరుమలకి దేవస్థానానికి శ్రీవారిని దర్శించుకోవడానికి వెళ్ళని విషయం మనందరికీ తెలిసిందే. కానీ పాపం నడవలేకపోయాడు, నడవలేకపోయాడు, మధ్య మధ్యలో సొమ్మజిల్లి అసలు ఎందుకు దేవుడు నేను ఎందుకు ఈ అనవసరంగా ఈ కాలినడకన పెట్టుకున్నాను అన్నట్టు చాలా ఫీల్ అయిపోయి ఎక్కడ అక్కడ పడిపోయి, అంటే ఎప్పుడు ఏసీ బస్సుల్లో ఏసీలో ఉండే ఈయన సడన్గా అంటే నడవలేకపోయాడు. చాలామంది ఆ ఫొటోస్ ఆ వీడియోస్ కూడా చాలా వైరల్ అయిపోయి తమిళ్ కన్నడ నేషనల్ మీడియా కూడా ఒక ఆట ఆడుకుంది పవన్ కళ్యాణ్. చేతగానప్పుడు ఎందుకు ఇలాంటి పనులు చేయాలి, మీరు ఇప్పుడు ఒక పదవిలో ఉన్నారు, ఒక డిప్యూటీ సీఎం పదవిలో ఉన్నారు, మీరు ఇప్పుడు ప్రజలకి ఏం మేలు చేయాలని ఆలోచించాలి. కానీ లేనిపోని తలకాయ నొప్పిని తెచ్చుకొని అసలు నీకు సంబంధం లేని లడ్డు వివాదాన్ని తల మీదకి ఎత్తుకొచ్చుకొని అది దానికి సాక్ష్యాధారాలు లేకపోయినా కూడా మీరు ఇష్టం వచ్చినట్లు జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపంతో మాట్లాడుతూ ఈరోజు లేనిపోని ఇష్యూని తీసుకొచ్చి ప్రజల్లో ఒక అంటే ఏదో ఒక ప్రజల్లో ఒక గొడవ పెట్టాలనే ఉద్దేశంతో ఈ కుల మత భేదాల మధ్య ఏదేదో చెత్త రాజకీయాలు చేయాలని చూశాడు పవన్ కళ్యాణ్. చివరికి అది బెడిసి కొట్టిందనే చెప్పాలి. చివరికి కూతురులను కూడా అంటే మైనర్ బాలికలైన తన కూతురులను కూడా ఈ రాజకీయాలకి తీసుకొచ్చి డిక్లరేషన్ అంటూ సంతకాలు పెట్టించడం, ఇదంతా ఎలా ఉందంటే చూడడానికి అసహ్యంగా అనిపిస్తూ ఉంది. శ్రీవారిని ఎవరినైనా దర్శించుకోవచ్చు, అందులో తప్పలే. కుల మత బాధ ఎప్పుడు దేవుడు ఏ రోజు ఫలాని వాళ్ళే నన్ను దర్శించుకోవాలని ఏ రోజు ఏ రాజ్యాంగంలోనూ రాయలేదు, ఏ బుక్లోనూ రాయలేదు అనేది తెలుసుకుంటే బాగుంటుంది. ఈ క్రిస్టియను ఈ ముస్లిం ఇవన్నీ తర్వాత మరి తెలీదు, మరి ఇవన్నీ ఎప్పుడు ఏర్పడాయో తెలియదు. కానీ దేవుడు ఒక్కడే అంటారు. కానీ ఎవరైనా దర్శించుకోవచ్చు. చాలామంది నేషనల్ లెవెల్లో ఉండే చాలామంది సోనియా గాంధీతో పాటు చాలామంది షారుఖ్ ఖాన్ చూసాం, మొన్న షారుఖ్ ఖాన్ వీడియోలు కూడా వైరల్ పచ్చ మీడియాలోనే చూపించారు. ఆయన కూడా వచ్చి చాలామంది వచ్చి దర్శించుకోవడం కూడా చూసాము తిరుమలకి. అంటే ఇక్కడ దేవుణ్ణి ఎంత నమ్ముతారు ప్రతి ఒక్కరు అనేది ఇక్కడ ఇంపార్టెంట్. కానీ ఇక్కడ ప్రతి కులము ఆ కులము ఈ కులం అని ఎందుకు తీసుకొస్తున్నాడు ఈ పవన్ కళ్యాణ్ అనేది అర్థం కాదు. ఇప్పుడు ఈయన అనవసరంగా కాలినడకన వెళ్ళి చేతగాని తనపోయి నడవలేక ఆ ఇబ్బందులు చూడలేక జనసేన వాళ్ళైతే పాపం ఎలా అంటే కవర్ చేసుకోలేక చాలా ఇబ్బంది పడ్డారని చెప్పాలి. తిరుపతి అలిపిరి మెట్ల మార్గం నుంచి 4:30 నిమిషాలకి ప్రారంభించిన పాదయాత్ర దాదాపు 5 గంటల పాటు నడిచి తిరుమలకి చేరుకున్నారు. అదే మా జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఎక్కడ కూడా కూర్చోకుండా ఎంత ఫాస్ట్గా ఎంత స్పీడ్గా కార్యకర్తలతో పాటు జగన్మోహన్ రెడ్డి గారు నడిచారో మనందరికీ తెలిసిన విషయమే. చాలాసార్లు జగన్మోహన్ రెడ్డి గారు కాలినడకన అలిపిరి మార్గం ద్వారా శ్రీవారిని దర్శించుకున్న విషయం మనకు తెలిసిన విషయమే. కానీ పవన్ కళ్యాణ్ ఉదయం 4:30కి స్టార్ట్ చేస్తే తర్వాత మధ్యాహ్నం సాయంకాలం 4:30కి స్టార్ట్ చేస్తే రాత్రి 9:30కు తిరుమలకు చేరుకున్నారు. నడకదారిలో పాదయాత్ర ప్రారంభించిన పవన్ కళ్యాణ్ ఆదిలోనే నిరసించిపోయారని చెప్పుకోవాలి. అలసిపోయి నడవడానికి ఇబ్బందులు పడ్డాడు. దారి పొడవునా కూర్చుంటూ వచ్చారు, నడవలేక కష్టాలు పడ్డారు. ఎలాగో అలాగా నడుచుకుంటూ లాస్ట్కి చివరికి శ్రీవారిని దర్శించుకున్నారని చెప్పుకోవాలి. పవన్ కళ్యాణ్ పాదయాత్ర సమయంలో సామాన్య భక్తులకి చాలా ఇబ్బందులు పడ్డాయని తెలుస్తూ ఉంది. తిరుమలకు పాదయాత్ర చేస్తున్న భక్తులను మధ్యలోనే ఆపేసినట్టు తెలుస్తోంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీఎం వద్ద మార్కులు కొట్టేయడానికి టీటీడీ అధికారులు పోలీసు అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారని చెప్పుకోవాలి. మెట్ల మార్గం ద్వారా పొడవున రోపేసి తిరుమలకు వచ్చే భక్తులకు చుక్కలు చూపించారని చెప్పాలి. గోవింద నామస్మరాలతో మార్మోగిన తిరుమల గిరులు వ్యక్తిగత నినాదాలతో తిరుమల పవిత్రను మంటగలిపారని చెప్పాలి. పవన్ కళ్యాణ్ ఈ తిరుమల పర్యటన వల్లనే చెప్పుకోవాలి. దీంతో ఇదంతా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముందే నినాదాలు చేస్తున్న ఆపకుండా వేడుక చూశారు. సనాతన ధర్మం అంటూ నిలదీస్తున్న పవన్కి తిరుమల పవిత్రతను కాపాడాలని తెలియదా అంటూ భక్తులు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు పోలీసులు మరో అడుగు ముందుకేసి మోకాళ్ళ మెట్ల వద్ద వాహనాలను ఆపివేశారు. దాదాపు 1.5 గంటల పాటు వాహనాలు నిలిపివేయడంతో తిరుమలకి
చాలామంది వాహనాలు నిలిచిపోయాయి ఏజెన్సీ దగ్గర. దీంతో స్వామివారిని దర్శించుకొని తిరుగు ప్రయాణం కూడా చాలామంది భక్తులు అయినట్టు తెలుస్తూ ఉంది. అంటే ఈ గంట పాటు అంటే చంద్రబాబు నాయుడిని చంద్రబాబు నాయుడు చేసిన మాటలను తన భుజం మీద వేసుకొని, తప్పులను తన భుజం మీద వేసుకొని దాన్ని డైవర్ట్ చేయడానికి ఈ ఇష్యూని తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ తన నెత్తి మీద వేసుకున్నాడనే చెప్పాలి. ఈ పవన్ కళ్యాణ్ తిరుమల పర్యటనతో చాలామంది భక్తులకైతే ఇబ్బంది తప్పలేదనే చెప్పుకోవాలి.